హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా. ఏంటి అంటే మేము షాప్ అయితే ఓపెన్ చేసాము అని చెప్పి దాని కింద చాలామంది కూడా నాకు విషెస్ అయితే చెప్పారండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఇప్పుడు మేము షాప్ స్టార్ట్ చేసింది ఇది ఫస్ట్ షాప్ అయితే కాదనమాట. మేము అంటే 4వ షాప్ అండి. 4 షాపులు అనేవి మేము ఎక్స్చేంజ్ అయ్యామన్నమాట. అసలు ఎందుకు ఎక్స్చేంజ్ అయ్యాము, ఈ షాప్ ఎందుకు తీసుకున్నాము అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తానండి. నా ఓల్డ్ వీడియోస్ అయితే మీరు చూస్తుంటే కనుక మీకు చాలామందికి తెలిసే ఉంటుంది నేను ఏ షాప్ అనేది ఎక్స్చేంజ్ అయ్యాను ఏంటి అని చెప్పి. ఓకేనా. ఇప్పుడు అసలు అంటే మేము ఫస్ట్ అసలు ఎందుకు ఎక్స్చేంజ్ ఫస్ట్ అయితే నాది చిన్న షాప్ అండి, చాలా చిన్న షాప్ అనమాట. నేను ఆల్రెడీ అంటే ఆ షాప్ కూడా నేను పెట్టాను వీడియో, మేము ఎంతమంది వర్క్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. నాది ఎంబ్రాయిడరీ మిషను, జాక్ మిషను, అలాగే 2 పెద్ద మిషన్స్, జిగ్జాగ్ మిషను, ఓవర్లాక్ మిషను అన్నీ కూడా ఆ షాప్లోనే పెట్టి నేను లేడీస్తో వర్క్ చేయించేదాన్ని అండి. స్టార్టింగ్లోను మేమందరం కూడా లోపలే చేసేవాళ్ళం అండి. మా సిస్టర్ ఉండేది, ఇంకా అందరం లోపలే చేసేవాళ్ళం. అయితే తర్వాత నేను లేడీస్ పెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఒక జెంట్ వర్కర్ని అయితే పెట్టానండి, కలకత్తా వర్కర్ని పెట్టాను. తను ఏంటి అంటే బయట షటర్ తీసి బయట చేయించేవాళ్ళం అనమాట. బయట చేయించేవాళ్ళం. తర్వాత ఇంకా ఏంటయిందంటే అంటే మేము అసలు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న తర్వాత నేను షాప్ అనేది స్టార్ట్ చేశాను. అంటే ఆ ఎంబ్రాయిడరీ మిషన్ కోసం అండి షాప్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నలుగురికి తెలియాలి అంటే షాప్ ఉండాలి కంపల్సరీగా అని చెప్పి తీసుకున్నామండి. మేము షాప్ పెట్టిన తర్వాత మాకు బాగానే ఉంది. అయితే రెంట్ వచ్చేసరికి 3000 ఇచ్చేదాన్ని, అడ్వాన్స్ అయితే 20,000 ఇచ్చారనమాట. మాకు బాగానే ఉంది, రన్నింగ్ అంతా కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటి అంటే అప్పుడు మళ్ళీ మగ్గం వర్క్ స్టార్ట్ చేసాము. అంటే అప్పటి వరకు కూడా నా దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్ ఒకటి, అంటే ఎంబ్రాయిడరీ వర్కును మామూలు నార్మల్గా స్టిచ్చింగ్ ఉండేదండి. A to Z స్టిచ్చింగ్ చేసేదాన్ని స్టార్టింగ్ నుంచి కూడా. ఇంకా మగ్గం వర్క్ అయితే మన దగ్గర లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మగ్గం వర్క్ పెట్టాలి అంటే మనం ఒక మంచం అనేది ఫిట్ చేయాలి అంటే ప్లేస్ చాలా పడుతుంది, మీ అందరికీ తెలుసు కదా. అక్కడైతే ఆ షాప్ సరిపోదు అని చెప్పి మా పక్కన పెయింటింగ్ షాప్ ఉండేది అనమాట. ఆ షాప్ అప్పుడే ఖాళీ అయింది. వాళ్ళ ఓనర్ని మేము అడిగితే ఆయన ఏకంగా 7,000 చెప్పాడండి. 7,000 చెప్పాడు, 50,000 అడ్వాన్స్ ఇమ్మన్నాడు. అడ్వాన్స్ అయితే ఇస్తాం కానీ రెంట్ తగ్గించమని అడిగాము. రెంట్ అయితే తగ్గించమని చెప్పాడండి. అంటే మేమున్న ఏరియాలో అంత రేట్లు అయితే అప్పుడు లేవన్నమాట. అప్పటి నుంచి 3 సంవత్సరాలు ఖాళీగా పెట్టుకున్నాడు అనమాట షాప్ని. ఇప్పుడు ఒక 1 year బ్యాక్ ఇచ్చాడండి, 4,000కి ఇచ్చాడు. అదే 4,000 మాకు అప్పుడు ఇచ్చుంటాం అయితే ఇప్పుడు పెరిగేది కదా. సో ఓకే, ఏ ప్రాబ్లం ఏమీ లేదండి మాకు కూడా. అయితే అప్పుడైతే అలా జరిగిందనమాట. ఇంకా ఆ షాప్ అయితే మాకు సరిపోవట్లేదు అని చెప్పి ఏం చేసామంటే మేమున్న ప్లేస్ నుంచి కొంచెం ఎదరికి ఎక్స్చేంజ్ అయ్యామన్నమాట. మా ఏరియాలోనే మా ఇంటికి దగ్గరలో అనమాట. మా ఇంటికి దగ్గరలో మా హౌస్కి పక్కనే వస్తుంది. ఆ పక్కనే ఏం చేస్తామంటే వరుసనే ఉంటాయండి 4 షాపులు అనమాట. ఆ 4 షాపులు కూడా ఏంటంటే మనకి వాళ్ళు తెలిసిన వాళ్ళే, మా వీధిలో వాళ్ళే తెలిసిన వాళ్ళే, అడ్వాన్స్ ఏమీ తీసుకోలేదు. మనకి అడగగానే వెంటనే ఇచ్చారండి. వాళ్ళు కూడా మంచివాళ్ళే. కాకపోతే మనకు అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే మేము ఎందుకు ఎక్స్చేంజ్ అయ్యామనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అక్కడ వచ్చేసరికి రెంట్ అయితే 6,000 అండి మాకంతా. అయితే వర్క్ చేసేవాళ్ళం. కాకపోతే అక్కడ ప్రాబ్లం నాకు ఎలా వచ్చింది అనేసి అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఎలా అంటే ఇప్పుడు ఎదురండి అనమాట కంప్లీట్గా మొత్తం లోపలికి, అంటే షటర్లన్నీ పైకి ఓపెన్ చేసి ఉంచుతాం కదా, డైరెక్ట్ ఎదురండి కొట్టేస్తుంది. 5 అయినా సమ్మర్లోనూ 5 అయినా కూడా ఎండ అనేది పోదు కదా, చాలా హీట్గా ఉంటుంది. మే నెల వచ్చిందంటే మే నెల ఏప్రిల్ నెల అయితే అస్సలు కూర్చోలేమన్నమాట. అంత వేడిలోనే ఒక సీజన్ అయితే అక్కడ చేసాము. పోనీ అది సమ్మర్లో అయితే అలా ఉంది అనుకోవచ్చండి. అంటే అసలు లోపలికి వేడి వచ్చేసి ఆవరొచ్చేస్తుంది అనమాట, కూర్చోలేకపోయేవాళ్ళం. అయినా కూడా అలాగే వర్క్ చేసామండి. పాపం మా వర్కర్స్ కూడా అలాగే చేశారు. అయితే పోనీ సమ్మర్లో అలా ఉంది అనుకుంటే మళ్ళీ వర్షాకాలం వచ్చింది అనుకోండి, రైన్ డేస్ వచ్చినాయి అంటే అది కూడా అంతే కంప్లీట్గా. ఏంటంటే వర్షం కంప్లీట్గా మేము ఉన్న షాప్, ఇప్పుడు ఇదంతా షాప్ అనుకోండి, సగానికి పైకి జల్లు వచ్చేస్తుంది అనమాట. మొత్తం లోపలికి అంతా జల్లు కొట్టేసేది. వర్షం పడింది అంటే కనుక లోపలికి అంతా జల్లు కొట్టేసింది. మొత్తం ఆ మెటీరియల్ అంతా కూడా ఇటు సైడ్కి లాక్కోవడం, అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. ఇంకా అవన్నీ కూడా వద్దు అని చెప్పి ఇంకా ఎలా అయితే అంటే వాటి గురించే అనమాట మెయిన్, ఇంకా వేరే ఏమీ రీజన్ కాదండి. అక్కడి నుంచి మేము ఏం చేసామంటే మెయిన్ సెంటర్లోకి వచ్చేసామన్నమాట. మెయిన్ సెంటర్ ఏంటి అంటే మీకు అందరికీ తెలుసండి, పెద్ద షాప్ తీసుకున్నాము. మాది పైన ఉంటుంది, పైన 2 షాపులు అని చెప్పి నేను షార్ట్ వీడియో పెట్టాను, ఫుల్ వీడియో కూడా పెట్టాను. షాపులు తీసుకున్నాము అని చెప్పి. ఆ
షాప్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అంటే మేము ఇక్కడ నుంచి అక్కడికి చేంజ్ అయ్యేటప్పుడు అక్కడ 6,000 కదా, అడ్వాన్స్ కూడా ఏమీ తీసుకోలేదండి, మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నారు, దాంతోపాటు 10,000 రెంట్ అనమాట నెలకు వచ్చేసరికి. ఇంకా ఆ షాప్ అయితే ఎప్పుడే పెట్టాము, ఇంకా అంటే 10 ఇక్కడ నుంచి మనకి 6,000 దగ్గర నుంచి 10,000 అవుతుంది, 4,000 రెంట్ ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పి మేము ఏం చేసామంటే క్లాత్లు అనేవి అన్నీ అంటే ప్రతిదీ కూడా మనం అమ్మొచ్చు అని చెప్పి మ్యాచ్ అప్పటికే నా దగ్గర క్లాత్లు ఉండేవి, దాంతోపాటు శారీస్ కూడా ఎక్స్చేంజ్ చేసి ఒక 15 లక్షల వరకు పెట్టుబడి అయితే పెట్టానండి కంప్లీట్గా. ఓన్లీ నాకు మెయింటెనెన్స్ అంటే మేము పెట్టిన పెట్టుబడి ఎలా అంటే ఫర్నిచర్కి కానీ, డ్రెస్సింగ్ రూమ్కి కానీ, సెల్ఫ్లకు కానీ, అలాగే ఫ్యాన్లు అండి, ప్రతిదీ ఫ్యాన్లు, లైట్లు కానించి ఫ్యాన్ల కానించి మొత్తం అన్నీ కూడా గ్లాసు, ఒక గ్లాస్కే 30,000 అయిందనమాట. లైటింగ్ బోర్డు చేయించడానికి 20,000 అయింది. అవి కాకుండా మళ్ళీ సపరేట్గా ఫ్లెక్సీలు వేయించాము, ఆ ఫ్లెక్సీలకి చాలా అయింది. ప్రతిదీ కూడానండి చాలా మెయింటెనెన్స్ అయింది. ఒక 3 lakhs వరకు ఓన్లీ మెయింటెనెన్స్కే మేము పెట్టామన్నమాట. అంతలా పెట్టి నీట్గా పెట్టి చేసాము. చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అండి. సో అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అని కొన్నే ప్రాబ్లమ్స్ అని నేను చెప్పలేను, కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామన్నమాట. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత శారీస్ వెళ్ళకపోవడం, మాకేమో ఈలోపే నాకైతే బాగా హెల్త్ పాడైపోవడం, ఈలోపు మళ్ళీ మా వర్కర్లు మా దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేయడం, కొంతమంది కస్టమర్లు వాళ్ళు ఇబ్బంది పడ్డానని చెప్పి వీడియో అయితే షేర్ చేశాను కదా. ఇవన్నీ ఒకసారి వచ్చేసరికి ఇంకా మేము ఏం చేసామంటే అంటే మేము అప్పటికి అనుకున్నాం అనమాట, వేరే షాపు ఏదైనా ఇది పైకి అయిపోయింది, పైగానేమో మేము ఎండ అక్కడ కూడా ఎదురెండ వచ్చేసేది, షాప్లో కూర్చోలేకపోయే వాళ్ళం. అయినా కస్టమర్స్తో మెయిన్ ఏంటి అంటే ఈ వర్కర్స్ మమ్మల్ని చాలా దెబ్బేశారు ఆ టైంలోనూ. ఇంకా అందుకని ఏం చేసామంటే ఓకే సరే పోనీ ఇది తీసేసి పోనీ షాపు ఇల్లు అంటే అప్పటికి నాకు హెల్త్ బాగుంటలేదు కదా, షాపు ఇల్లు తీసుకుని ఒక షాటే పెట్టుకుందాము అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. అప్పటికి ఈ షాప్ అయితే స్టార్ట్ చేశారండి. ఇప్పుడు మేము ఏ షాప్ అయితే తీసుకున్నామో ఆ షాపు అప్పుడే వాళ్ళు ఈ హౌస్ ఓనర్ ఏం చేశారంటే స్టార్ట్ చేసుకున్నారనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ అది జరుగుతుందండి. అప్పుడు మేము అనుకున్నాం ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పి జస్ట్ ఒక మాట అనుకున్నాం అంతే. అనుకున్నాం. ఇంకా అప్పుడు ఈలోపు మాకు ఏమైందంటే ఒక చిన్న ఆఫర్ అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే మాకు ఆల్రెడీ ఇప్పుడు పాస్పోర్ట్లు అయితే మా దగ్గర లేవండి. మా హస్బెండ్కి అయితే పాస్పోర్ట్ ఎప్పుడో ఉంది, మా అబ్బాయికి నాకు కూడా ఆ టైంలోనే చేయించేశారనమాట. ఎందుకంటే ఒక మేడం ఆఫ్రికాలో ఉంటుందండి, ఆవిడ మమ్మల్ని ఏమందంటే మొత్తం ఫ్యామిలీని అందరినీ కూడా తీసుకెళ్తానంది. అక్కడ ఆవిడ ఏదో పెద్ద కంపెనీ పెడుతున్నాను, మీరు కావాలి నాకు అని చెప్పి తెలిసిన వాళ్ళు, అంటే మా అక్క వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు అని చెప్పి తెలిసిన వాళ్ళు తీసుకెళ్తాను అని చెప్పి, అంటే నేను కూడా డిగ్రీ చదువుకున్నాను కదా, నాకు ఏదైనా ఆఫీస్లో జాబ్ ఇస్తాను అని సార్ చెప్పారనమాట. మా హస్బెండ్కి ఏమో వేరే జాబు, ఇంకా ఇద్దరిని కలిపి తీసుకెళ్ళిపోతాను, మా అబ్బాయిని కూడా ఇంకా అక్కడ చదివించేలాగా అనేసి అంటే సరే అని చెప్పి, నాకు కూడా హెల్త్ బాగోలేదు, సరే ఇంకా ఎన్నాళ్ళు మనం కష్టపడినా ఇలాగే ఉంటుంది అని చెప్పి వేరే చోటుకి వెళ్ళాము అంటే బాగుంటుంది అని చెప్పి ఎవరికైనా తెలుసు కదండి. మేము కూడా అలా ఆశపడ్డామన్నమాట. ఆశపడి ఏం చేసాము అనేసి అంటే ఆవిడ ఏమందంటే ఇంకొక 10 daysలో మీరు వచ్చేయాలి కంపల్సరీగా అనేసి అంది. సరే 10 days అయినా టైం ఉంది అని అనుకున్నాము. నువ్వు ఒక్కదానివే ఉండి చేయాలి అంటే కూడా చేయలేవు, ఇద్దరం ఉండి చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది, అలాంటిది ఒక్కదానివే ఉండి చేయాలి అంటే కూడా ప్రాబ్లం అవుతుంది కదా. మళ్ళీ మనం 4-5 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత మన ఓన్ హౌస్లోనూ అంతా కూడా సెట్ చేసుకున్నాము. అప్పటి వరకు ఈ మెటీరియల్ ఎక్కడన్నా పెట్టినా కూడా మన రెంట్లు కట్టలేము, ఎందుకు ఎక్కువైపోతుంది అనేసి అంటే సరే అని చెప్పి మేము సేలుకి పెట్టేసామండి. సేలుకి పెడితే చాలా తక్కువకి అడిగారనమాట. 2,25,000 అడిగారండి. ఇంకా అంతకుమించి ₹1 కూడా మనకి ఎక్కువ పెట్టలేదు. ఇంకా ఇమ్మని అడిగాము, 2,25,000 దానికే ఒప్పుకున్నామండి. ఎందుకంటే మేము ఎలాగో ఉండే ఉద్దేశం లేదు కాబట్టి వేరే చోటుకి వెళ్ళిపోతామని చెప్పి మొత్తం కంప్లీట్గా వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసామండి. మొత్తం ఎలా హ్యాండ్ ఓవర్ చేసామనేసి అంటే మేము తీసుకున్న మెటీరియల్ మావి కౌంటర్లు ఉంటాయి కదా, ఈ కౌంటర్ ఒక కౌంటర్ చేయించడానికి 18,000 పడింది అనమాట. ఇంకో కౌంటర్ చేయించడానికి 17,000 అంత పడింది. అలా 2 కౌంటర్లు చేయించాము. అవి కాకుండా సెల్ఫ్లు అన్నట్టు బ్యాక్ సైడ్ సెల్ఫ్లో డ్రెస్సింగ్ రూమ్ ఒకటి, అలాగే మొత్తం కూడా లైట్లు కంప్లీట్గా పైన కింద కంప్లీట్గా లైట్లు, ఎందుకంటే నేను వీడియోస్ అవి చేస్తాను కాబట్టి లైటింగ్స్ అనేవి కంపల్సరీగా ఎక్కువే పెట్టించాను. బ్యాక్ సైడ్ షెల్ఫ్లో అలాగే ఫ్యాన్లో, అంటే అవి ఫ్యాన్లు కూడా కాస్ట్లీ ఫ్యాన్లేనండి, సైడ్కి ఎలాడతాయి కదా ఆ ఫ్యాన్లు అండి. మొత్తం బయట లైటింగ్ బోర్డు, ఫ్లెక్సీలు, మొత్తం గ్లాసు, కంప్లీట్ మిషన్స్ ఈ పెద్ద ఇవన్నీ ఒకటి ఓకేనండి. దీంతో పాటు మెటీరియల్ అనమాట, అంటే పట్టు క్లాతులు నా దగ్గర చాలా ఉండేవి అనమాట. నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ క్లాతులు అవి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటేనే 1,50,000 వరకు వస్తుంది. ఆ మెటీరియల్ అంతా కలిపి మేము 2,25,000కి మొత్తం ఇవన్నీ కలిపి 2,25,000కి ఇచ్చామన్నమాట. అంటే తిను ఎలాగా ఉండం కదా అని
అని చెప్పి వాళ్ళతో పాటు వర్కర్స్ని కూడా అప్ చెప్పామండి. మా వర్కర్స్ని కూడా అప్ చెప్పేసి మేము ఉన్న ప్లేస్ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఒక 10 days అంటే తను ముందు వెళ్తారండి. తను ముందెళ్ళి మాకు చెప్పడం అయితే ఆవిడ అలా చెప్పింది. తను ముందు తీసుకెళ్తాను, ఒక 6 నెలల్లో నన్ను తీసుకెళ్తాను అనేసి ఉంది. అన్నదని చెప్పి మేము ఉన్న ప్లేస్ నుంచి మా నాన్నగారికి ఆ ఇంటి దగ్గరలో మేము హౌస్ తీసుకున్నాం అనమాట. ఇంటి పక్కన ఉండేటట్టుగాను, అంటే ఒకవేళ ఇల్లు లేకపోయినా మేము అందరం కూడా ఇంట్లో ఉండేటట్టుగా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేము అందరికీ చెప్పడమో ఏంటో తెలియదు, కానీ అంటే ప్రతి ఒక్కరు అడుగుతారు కదా, షాప్ ఎందుకు తీస్తారు అనేసి. అంటే ఇలా మేము వేరే చోటుకి వెళ్ళిపోతున్నామండి, అందుకే తీస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పామండి. అలా అందరికీ చెప్పడం ఏంటో తెలియదు, అదైతే అసలు జరగలేదండి. కానీ అంటే మనం ఇది వెళ్ళే వరకు ఎక్కడికైనా ఒకవేళ ఎవరైనా తీసుకెళ్తారని ఆఫర్ చెప్పినా, ఒకవేళ వాళ్ళు మాట వరుసకే చెప్పారో దేనికి చెప్పారో మనకు తెలియదు, మనమైతే నిజం అనుకుంటాం కదా. ఇలాంటివి ఏంటి అంటే జరిగే వరకు కూడా ఎవరికి చెప్పకూడదు, మనం కూడా నమ్మకూడదు అనేది మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అనమాట. అటు ఆవిడ తీసుకెళ్ళక లాస్ అయ్యాము, ఇటు ఈ షాప్ ఇచ్చేసి కూడా మేము లాస్ అయ్యామండి. అంత మెటీరియల్ మళ్ళీ మేము ఇప్పుడు కూర్చుకోవాలి అంటే కూడా, అంటే మేము అన్నీ తెచ్చుకోవాలి అంటే కూడా చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. అయినా కూడా ఇంకా అలా ఏంటంటే చాలామంది కస్టమర్స్ మమ్మల్ని వదలలేదండి. ఇప్పటికీ కూడా మేము అంటే మేము ఎంత లాస్ అయిపోయినా కూడా మేము ఒక విషయంలో అయితే మేము అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము, నా కస్టమర్స్ అండి అందరూ కూడా. ఎందుకంటే ఎవరు కూడా మమ్మల్ని వదలలేదండి ఆ టైంలో. ఎందుకంటే మేము బాధపడకుండా షాప్ ఇచ్చేసాము అనే బాధ లేకుండా మేము ఉన్నాము ఈరోజు అంటే మా కస్టమర్స్ అనమాట. వెతుక్కుంటూ మేము ఎంత మూలకున్నా ఎంత లోపలికున్నా వెతుక్కుంటూ మా కోసం వచ్చి మీరే కుట్టాలి మాకు అని చెప్పి మేము వెళ్ళిపోతామండి ఉండమండి అని చెప్పిన, లేదు మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు ఆపేయండి, కానీ అప్పటి వరకు కూడా మా బట్టలు కుట్టండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అలాగే అడిగారండి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసామన్నమాట. అలా అక్కడికైతే వెళ్ళలేదు కదా. ఇంకా మేము అనుకున్నాం ఒకవేళ ఇక్కడ లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోదాము అని చెప్పి హైదరాబాద్లో కూడా మాట్లాడుకున్నాం. అక్కడికి వెళ్ళి అంటే ఈ రెంట్లు అనేవి ఇక్కడ అక్కడ ఇంచుమించుగా ఒకలానే ఉన్నాయండి. మా ఊర్లో రెంట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా, రెంట్లు ఎక్కువగానే ఉంటాయి. ఇంకా మెయింటెనెన్స్ అంటారా, ఇక్కడికి అక్కడికే కొంచెం మనకి పెద్ద తేడా ఏమనిపించలేదు. అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి అనుకుని చాలా వరకు మాట్లాడుకున్నాము. మాట్లాడిన తర్వాత కూడా ఇక్కడ కస్టమర్స్ ఉన్నారని చెప్పాను కదా, ఎందుకంటే కస్టమర్స్ అందరూ మేము అసలు ఎప్పటికీ మర్చిపోలేమండి మా కస్టమర్స్ విషయంలో అనమాట. ఇప్పటికీ ఈరోజు మేము ఇలా ఈ షాప్ పెట్టడానికి కారణం కూడా ఏంటి అంటే మా కస్టమర్సేనా అండి. వాళ్ళని ఎప్పటికీ కూడా, ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరో కొత్త కస్టమర్స్ వచ్చేస్తారు, ఎవరో కొత్త వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారని కాదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు. ఒక 1000 వరకు నా కాంటాక్ట్ నెంబర్లో కస్టమర్స్ ఉంటారండి. వాళ్ళందరూ కూడా మమ్మల్ని వదలలేదనమాట. వదలకపోవడం వల్ల ఇంకా వాళ్ళు ఏంటి అంటే మేము మాకు మంచి జరిగితే చూడాలి అని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చాలా ఫ్యామిలీస్ అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు వచ్చి మాతో మాట్లాడి కూర్చొని మీరు ఇలా ఎందుకు అసలు షాప్ ఎందుకు తీసేశారు, ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పి మాతో మాట్లాడి మళ్ళీ ఇక్కడ షాప్ పెట్టించడానికి కొంతమంది మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారండి. ఇంకా అందుకని చెప్పి అప్పుడు మేము డిసైడ్ అయ్యామన్నమాట, ఇంతమందిని వదిలేసి మనం ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పి మళ్ళీ ఏం చేసాము అనేసి అంటే అప్పుడు షాప్ అనేది మాట్లాడుకున్నామండి. ఈ షాప్ మాట్లాడుకుని కూడా మేము 4 months అవుతుంది. కాకపోతే నేను ఎక్కడికి బయటికి చెప్పలేదు, ఎందుకంటే అన్ని విషయాలు కూడా చెప్తే మాత్రం అసలు జరగవనేది మేము బాగా ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. ఇంకా అందుకని మేమైతే ఎవరికి చెప్పలేదు. ఇది 4వ షాప్ అండి. మేము పెట్టిన 3వ షాప్లో మాత్రం చాలా దెబ్బతిన్నామన్నమాట. మేము కొన్న ప్రతి విషయంలోనూ మేము బ్యాక్ ఇచ్చేయడం ఏంటి, ప్రతి విషయంలో మేము చాలా దెబ్బతిన్నాము. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు ఈ 4వ షాప్ విషయంలో మాత్రం అలా అవ్వకూడదు అని చెప్పి ప్రతిదీ కూడా, అంటే ఈ చైర్ ఏంటి, ఈ టేబుల్ ఏంటి, ఆ బోర్డు ఏంటి, ఏదైనా కూడానండి గ్లాస్ విషయంలో ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్ వేసుకుని మనకి ఎక్కడ అయితే అనుకూలంగా దొరుకుతుందో, ఎక్కడైతే తక్కువకి వస్తుందో, ఎలా అయితే చేయించుకుంటే మనకి తక్కువగా పడుతుందో. టేబుల్ విషయంలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను. టేబుల్ కూడా నేను చాలా తక్కువ చేయించుకున్నాను అని చెప్పి చూసారు కదా. టోటల్ అవుట్పుట్ అయితే మీకు అందరికీ కూడా అర్థమైంది కదండి నా షాపు అసలు ఎలా ఉంది ఏంటి అనేది. మీ అందరికీ చాలామంది బాగుంది అనేసి అన్నారు. అయితే కొంతమంది అడిగారు కదా మీ టేబుల్ ఎంత పడింది, మీ చైర్ ఎంత పడింది అని చెప్పి అడిగారండి. నేను ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాను అనేసి అంటే నా ఓల్డ్ వీడియోస్ చూస్తే ఆల్రెడీ షాపు ఎక్స్చేంజ్ జరుగుతూ ఉన్నాయి కదా, కొంతమందికి డౌట్ వస్తుంది. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఇదేంటి ఆల్రెడీ పాత షాప్ ఉంది కదా, వీళ్ళు మళ్ళీ షాపు అంటున్నారు అని చెప్పి అనుకుంటారు కదా. అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. చూశారు కదా, ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అయితే ఇదనమాట. ఇంకా మళ్ళీ షాప్ అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వీడియో అయితే పెట్టాను. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మీరు ఎవరైనా అంటే మేమైతే ఫస్ట్ 3వ షాప్ పెట్టినప్పుడు చాలా లాస్ పోయాం కదా, అంటే
ఇప్పుడు ఈ షాప్ అయితే పెట్టినప్పుడు అండి మేము అన్నీ కూడా క్యాలిక్యులేషన్ వేసుకొని చాలా తక్కువలో చేయించుకున్నాను. అయితే ఎలా చేయించుకున్నాను, ఎంతెంత తక్కువ కాస్ట్ పడింది, నేను ప్రతిదీ క్లియర్గా చెప్తానండి. అసలు మేము షాప్ ఎలా తీసుకున్నాము, షాప్కి మేము ఏమేమి చేయించాము, లైటింగ్ దగ్గర నుంచి మేము ఈ ఫర్నిచర్ దగ్గర నుంచి బోర్డ్స్, డ్రెస్సింగ్ రూమ్ ఎలా చేయించుకున్నాము, ప్రతిదీ కూడా ఏ టు జెడ్ మీకు అన్ని వివరంగా చెప్తానండి. నేను ఐరన్ బాక్స్ ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను, ఎలా తెప్పించుకున్నాను అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఒకవేళ మీరు ఎవరైనా షాప్ అనేది పెట్టుకోవాలి అనుకున్నా, లేదు ఇప్పుడు షాప్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం తక్కువ బడ్జెట్లో, మరీ ఎక్కువ హెవీ బడ్జెట్ ఏమీ పెట్టేయకుండా మనం తక్కువ బడ్జెట్లో ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది మంచి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకంటే నేను ఎలా చేయించుకున్నాను, అసలు ఎంత పడింది, దేనికి ఎంత పడింది అనేది నేను క్లియర్గా చెప్తాను. దాని ప్రకారం మీరు ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి మీరు షాప్ పెట్టుకునేటప్పుడు ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇవి అందరూ చెప్పేది కాదు. అంటే మీరు షాప్ ఎలా పెట్టండి, ఇంత పెట్టండి అని చెప్పి ఎవరు అంత బేగా ఏమీ చెప్పరు కదా. నేను నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ క్లియర్గా చెప్తానండి. చూసారు కదండి, ఇక్కడైతే బ్యాక్ సైడ్ నుంచి సౌండ్స్ బాగా వస్తున్నాయి కదా. ఎందుకంటే మా హౌస్ ఓనర్ అంటే అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే ఇస్తారన్నారండి. కాకపోతే మాకైతే టైం లేదనమాట. ఆల్రెడీ 4 నెలల నుంచి కూడా మీరు సెంటర్లోకి ఎప్పుడు వస్తారు, మాకు అంత మూలకి రావాలి అంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారండి. సో కస్టమర్స్ ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి మేము ఈ షాప్ అయితే తీసుకున్నాం అనమాట. ఓకేనా, అందుకని ఇంకా ఓకే మీరు చేసుకుంటే చేసుకోండి, మాకైతే షాప్ రెడీ అయింది కాబట్టి షాప్ ఇచ్చేయమంటే షాప్ అయితే మనకు అప్ చెప్పారు. కాకపోతే ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట, చేస్తున్నారు చూడండి. ఆల్రెడీ ఇదిగో ఈరోజు అయితే ఆ కింద ఫ్లోరింగ్ అంతా కూడా క్లియర్ మొత్తం చేసేస్తున్నారండి. ఈరోజు కంప్లీట్ అయిపోద్ది. నిన్న సండే మాకు సెలవు కదా, చేస్తారనుకున్నాను కానీ సండే అయితే చేయలేదు. సండే అక్కడ గోడ కట్టించారనమాట సైడ్. అంటే వాళ్ళకి ఏదో సెంటిమెంట్ అంట, గోడ కట్టించాలి అని చెప్పి ఆ గోడ కట్టించారు. కానీ ఈరోజు ఈ కింద ఫ్లోరింగ్ అది చేస్తున్నారనమాట. ఈరోజు చేస్తే అయిపోతుంది. కాకపోతే మాకు కస్టమర్స్ ఈరోజు వస్తూనే ఉన్నారు. ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఏంటి ఇక్కడ భోజనాలు ఏవో పెడుతున్నారండి గుడి దగ్గర, అక్కడికి వచ్చి వస్తూనే ఉన్నారు. లైటింగ్ బోర్డు చూసారా, లైటింగ్ బోర్డు కూడా పెట్టించానండి. ఇది కూడా నేను చాలా తక్కువ బడ్జెట్లో, అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదండి. మా హస్బెండ్ చేయించేంతవరకు తెలియదు నాకు ఎంత తక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పి. చేయించిన తర్వాత అప్పుడు అన్నారు ఇవన్నీ కూడా మనం ఆలోచించి, అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా, ఇప్పుడు అన్నీ కూడా నేను అన్నీ లెక్క వేసుకున్నప్పుడు చేయించానని చెప్పి అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట బోర్డు విషయంలో అయితే. ఎందుకంటే ఫస్ట్ బోర్డు పెట్టినప్పుడు మేము 20K అండి అక్షరాల మా చేతితోటి మేము అలా 20,000 ఇచ్చి మళ్ళీ ట్రావెలింగ్కి మేమే పెట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ ఫిట్టింగ్ చేయించుకున్నాం అనమాట. మళ్ళీ ఫిట్టింగ్ చేసినందుకు ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారు. అంత ఇబ్బంది పడ్డాము, కానీ అందులో ఒక వంతు కూడా మేము ఇక్కడ ఖర్చు పెట్టలేదండి. అంత బాగా అయిందనమాట. అసలు ఎలా అయింది ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చూడండి, మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, టేబుల్కి సంబంధించి కానీ ఐరన్ బాక్స్ ఏది మర్చిపోను, ప్రతిదీ చెప్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియోని కూడా కంటిన్యూ చేసి చూడండి. వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్, బాయ్.